This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. Welcome to Maitri News. Today updates. సహకార రంగ అభివృద్ధికి సాకారం. రాష్ట్ర మంత్రి పొన్నం సేవలను కొనియాడిన పాలకవర్గం. సంస్కరణలకు ఆద్యులు భారతరత్న పివి. జయంతి వేడుకల్లో సేవలను కొనియాడిన వక్తలు. మానసాదేవి అమ్మవారికి 4 కిలోల ఆభరణాలు. కనువిందు చేస్తున్న చిరుతల రామాయణ ప్రదర్శన. సహకార రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సహకార రంగం నుండే తాను మంత్రినయ్యానని, ఎప్పుడైనా ఈ రంగానికి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటానని భరోసా ఇచ్చారు. వ్యవసాయ, చేనేత సహకార సంఘాల్లోని సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా సహకార సంఘ సమావేశం నగరంలోని కేడీసీసీబీ సమావేశ మందిరంలో అధ్యక్షులు కొండూరి రవీందర్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీసీఎంఎస్ చైర్మన్ గా ఎన్నికై 15 రోజుల్లోనే మార్క్ఫెడ్ చైర్మన్ గా ఎన్నికయ్యారని గుర్తు చేశారు మంత్రి పొన్నం. అప్పటి సీఎం వైఎస్ఆర్ ద్వారా 1000 కోట్ల నిధులు మంజూరు చేయించామన్నారు. సహకార సంఘాల ద్వారా మొక్కజొన్న, వరి కొనుగోళ్లకు జీవో తీసుకొచ్చామన్నారు. అందరి సహకారంతో దేశంలోనే కేడీసీసీ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు మంత్రి పొన్నం. ఒక నిజాయితీగా చేస్తే వాళ్ళ జీవితాల్లో తప్పకుండా రైతు ఆచరణ దొరుకుతాయి. అందుకు నేనే ప్రత్యక్ష నిదర్శనం. నాకు తెలుసు మా నాయన రైతుగా ఏ విధంగా ధాన్యం ఉత్పత్తి చేసిన తర్వాత అమ్ముకోవడానికి ఇబ్బంది ఏర్పడుతున్నారో. మేమిద్దరం అయిన తర్వాత ఆనాడు మాకు రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, ఎటువంటి ఫ్రీ హ్యాండ్ అంటే మార్క్ఫెడ్ చైర్మన్ గా అడగగానే 1000 కోట్ల రూపాయలను నాకు ఇచ్చి మార్క్ఫెడ్ కు అప్పు బ్యాంకులో తీసుకోవడానికి జీవో ఇచ్చి, అది వ్యాపారానికి ఉపయోగించుకుంటే దాని మెత్తి రాష్ట్ర ప్రభుత్వం కట్టే విధంగా జీవో ఇచ్చి ఆనాడు మార్క్ఫెడ్ ను ఒక పెద్ద సంస్థగా చేసినాం. ఇఫ్కో బట్టాను ఒక ఎండి డైరెక్ట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఉంటుండే. ఇఫ్కో అంటే చాలా 1000 కోట్ల సంస్థ. హైదరాబాద్ గెలిచి మార్కెట్ సంస్థ తరఫున ఒక 250 కోట్లు అడ్వాన్స్ ఎరువులకు ఇస్తారు. కింద నా జీవితంలో నేను చూడలేను. అట్లా సింగిల్ చెక్ ఇచ్చినాం. ఆయన ఆశ్చర్యపోయి చెప్పిన, నా జీవితంలో నేను ఇఫ్కో మార్కెటింగ్ డైరెక్టర్ ను మొత్తం రాష్ట్రాలను తిరిగినా అడ్వాన్స్ ఫర్టిలైజర్ పైసలు ఇచ్చే సంస్థ మీదేనా అన్నాడు. అట్లా రాష్ట్రంలో సహకార సంఘాల ద్వారా 100% ఎరువులు ఇవ్వాలనే జీవో తెచ్చి, వరి ధాన్యాన్ని, మొక్కజొన్నను కొనుగోలు చేసే జీవోలు ఇచ్చి, గౌరవ వేతనం ఇచ్చి, ప్రోటోకాల్ మండల మీటింగ్ లో పిలవాలనే జీవోలు తెచ్చి నిరంతరం మార్కెట్ చైర్మన్ గా కష్టపడ్డాం. వారు కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా సహకారం చేసినారు. వారి రాష్ట్ర అధ్యక్షుడు వసంత నాగేశ్వరరావు కొద్దిగా ఏజ్ ఎక్కువ. మార్కెట్ చైర్మన్ సహకార రంగం అంటే రాష్ట్ర స్థాయిలో మొత్తం నాయకత్వంగా పొన్నం ప్రభాకరే సహకార రంగానికి నాయకుడు అనే విధంగా తీసుకొని, ఎవరు నా మార్కెట్కి వచ్చినా వారికి ఒక గౌరవ మర్యాదతో పాటుగా సహకార రంగానికి ఆ విధంగా అందుబాటులో పనిచేసినాం. కేడీసీసీబీ అభివృద్ధి తదితర అంశాలను వివరించారు చైర్మన్ కొండూరి రవీందర్రావు. ఆనాడు క్రిప్కోకు 5 కోట్ల పెట్టుబడులు పెడితే నేడు ఏటా 1 కోటి రూపాయలు కేడీసీసీబీకి డివిడెంట్ వస్తుందని తెలిపారు. సహకార రంగం నుండి వివిధ దేశాల్లో పర్యటించామన్నారు. సహకార రంగ అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేశారని గుర్తు చేశారు. అనంతరం బ్యాంకు పాలకవర్గం మంత్రి పొన్నంను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, సీఈఓ సత్యనారాయణరావు, డైరెక్టర్లు ఉచ్చిడి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రిన్సిపల్స్ ఉండగా దాన్ని దాటి ఎప్పుడు పోవాలి. పదవి నాకు ఒక నిమిషం కాదు. ఇవాళ వచ్చే మా సోదరులు పొన్నం ప్రభాకర్ లేదా పెద్దలు శ్రీధర్ బాబు గారు, నేను వాళ్ళ దగ్గరికి పోతే ఒక నిమిషం నా పదవి ఎవడు కూడా తీసే పరిస్థితి. 11 మంది మంత్రులు తెలుసు, ఒక్కడు తప్ప. ముఖ్యమంత్రి గారికి వెళ్ళి మొదలు కింది దాకా నాకు పర్సనల్. కానీ నేను ఎవరి దగ్గరికి పోదలుచుకోలేదు. పదవులు వస్తాయి పోతే చేసిన పని నువ్వు చేసింది కరెక్టా కాదా అది ఆలోచన చేసి వాళ్లకు
నేను అందరికన్నా ముందే మంత్రికి పోయి చెప్పిన, మీకు మెజారిటీ వచ్చింది పొమ్మంటే నేను జరిగిపోతాను. మన పార్లమెంట్ ఎన్నిక ఆయన తెల్లారే పోయి తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసి చెప్పిన, వద్దన్నా నువ్వు ఉండు, కంటిన్యూ కావాలని నేను ముఖ్యమంత్రికి చెప్తాను. కానీ ఆయనకి తెలియకుండా వ్యవహారం జరిగిందని ఆయన తర్వాత చెప్పాడు. ఏదేమైనా ఇక నాకు ఉండొద్దు అనుకున్నా పక్క జరిగిపోయినా తప్ప నన్ను తీసేయడానికి ఎవడు పుట్టలే. నేను తలుచుకుంటే నేనే ఉంటుండే, కానీ అవసరం లేదనుకున్నప్పుడు మనం ఉండొద్దు అక్కడ అనేది పక్కకు జరిగిపోయినా తప్ప ఇంకా దీంట్లో బాధ లేదు. నిజంగా కూడా చేసింది మనం నిజాయితీగా చేసినాం, అందరి బాగు కోరి చేసినాం. ఎంప్లాయీస్ కానీ బ్యాంక్ కానీ మన కస్టమర్. కాబట్టి చేసిన కాడికి తృప్తి. ఎవడు పర్మనెంట్ కాదు, వ్యక్తి పర్మనెంట్. దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు సేవలను కొనియాడారు వక్తలు. మంత్రిగా, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానిగా ప్రజలకు సుపరిపాలన అందించారని గుర్తు చేశారు. దేశం ఆర్థిక సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతున్న సమయంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి అగ్రదేశాల సరసన నిలిపిన ఘనత పీవీదని చెప్పారు నేతలు. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో ఉజ్వల పార్క్ సమీపంలో విగ్రహం వద్ద పలు ప్రాంతాల్లో పీవీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయా పార్టీల ప్రతినిధులు. కరీంనగర్ పద్మానగర్ డీసీసీ ఆఫీసులో దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ నేతలతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ. ఈ సందర్భంగా పివి చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు వైద్యుల అంజన్ కుమార్, శ్రావణ్ నాయక్, పులి ఆంజనేయులు గౌడ్, కోర్వి అరుణ్ కుమార్, వెన్న రాజమల్లయ్య, బొబ్బిలి విక్టర్, ముస్తాక్ అహ్మద్, పడిశెట్టి భూమయ్య, వంగల విద్యాసాగర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు 108వ జయంతిని, పివి నరసింహారావు గారి జయంతిని ఘనంగా జరుపుకొని వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఈ దేశంకి ప్రధానమంత్రి ఆర్థికంగా చితికిపోయినటువంటి దేశాన్ని ఆర్థిక వెసులుబాటు కల్పించి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరిచినటువంటి ఆర్థిక పితామహుడు పివి నరసింహారావు గారు. మృదుభాషి, దేశం గర్వించదగ్గ బిడ్డ. ఈ దేశంలో ఆర్థికంగా కాకుండా సాంకేతిక పరంగా కానీ, భాషాపరంగా కానీ ఎన్నో భాషలు తెలిసినటువంటి బహుభాషా కోవిదుడు మన పివి నరసింహారావు గారు. కరీంనగర్ ముద్దుబిడ్డ అవడం మనకు చాలా గర్వకారణం. అందుగురించే ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన సేవలను కాంగ్రెస్ నాయకులే కాకుండా ప్రతి ఒక్కరూ కొనియాడే విధంగా ఈరోజు ఉన్నారు. మరి ఘనంగా వాళ్ళకు మరొకసారి వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ పాల్గొన్న శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నగరంలోని ఉజ్వల పార్క్ సమీపంలో గల పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మేయర్ సునీల్ రావు. భారతదేశానికి పివి నరసింహారావు చేసిన సేవలను స్మరించారు. ఆనాడు పీవీ దేశంలో ఆర్థిక సంస్కరణలు తేకుంటే ఈనాడు మన దేశం ఇబ్బందులకు గురయ్యేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, మరి దేశ ప్రధానిగా మరి 5 సంవత్సరాల పాటు ఒక బ్రహ్మాండంగా పరిపాలన చేసి మరి ఇది అతలాకుతలమైనటువంటి భారతదేశాన్ని మళ్ళీ సుస్థిరత తీసుకోవడం కాకుండా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఒక మన్మోహన్ సింగ్ లాంటి ఒక మంచి వ్యక్తిని తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రిగా చేసి పడిపోతున్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థను పతనం కాకుండా కాపాడే గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. ఈరోజు వారి జయంతి సందర్భంగా మరి నేను, నాతో పాటు గౌరవ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ గారు, మరి ఇక్కడ ఉజ్వల పార్క్ సంబంధించిన నిర్వాహకులు, మరి ఇతరుల వచ్చి కూడా వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. మరి బహుభాషా కోవిదుడు, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి గొప్పగా పనిచేసి దాని తర్వాత కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏ బాధ్యత స్వీకరించినా కూడా దానికి వన్నె తెచ్చినటువంటి గొప్ప నాయకుడు మరి పివి నరసింహారావు గారు. వారు మంత్రి నుంచి 3 సార్లు శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించి మరి మన మంత్రిగా, ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఏ పదవిలో ఉన్నా కూడా ఆ పదవికి వన్నె తెచ్చి మన కరీంనగర్ జిల్లా కీర్తి ప్రతిష్టలను ఇనుమడి చేసినటువంటి వ్యక్తి మరి గౌరవనీయులు పివి నరసింహారావు గారు. మరి వారి యొక్క జయంతి సందర్భంగా మరి వారు చేసిన కార్యక్రమాలను తలుచుకుంటూ వారు చూపిన బాటలో మరి భారతదేశం వారు చూపినటువంటి మార్గదర్శకాల మీదనే ఈరోజు బలమైన పునాదులు ఏర్పడి మరి ముందుకు పోతూ ఉన్నది.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం ఆవరణలోని డీఈఓ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు కార్యకర్తలు. గేటు ఎక్కి లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. ఏబీవీపీ ప్రతినిధులు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోని సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేటు, కార్పొరేటు ఫీజుల దోపిడీని నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆ సంఘ ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్, జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, నగర కార్యదర్శి బామండ్ల నందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజయ్, మధు, ఎస్ఎఫ్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ నాగరాజు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేని కారణంగా ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అదేవిధంగా సకాలంలో పాఠ్య పుస్తకాలు అందక ఈరోజు విద్యార్థులు బయట కొనుక్కునేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో వస్తున్నాం. అదేవిధంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు యాదచ్ఛగా ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ డొనేషన్ల పేరిట లక్షల ఫీజులు వసూలు చేస్తున్నా ఈరోజు ఎంఈఓలు కావచ్చు, డీఈఓలు కావచ్చు పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ లేవు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము ఒక్కడే సూటి అడుగుతున్నాం. ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి పని ఈరోజు మీరు కూడా ఏదే పని చేస్తున్నారు. ఏదైతే ఆ ప్రభుత్వం విద్యార్థులను విస్మరించి విద్యారంగాన్ని పూర్తిగా తుంగలో దొక్కుతూ ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించకుండా పెండింగ్లో ఉన్నటువంటి అధ్యాపకులని నియమించకుండా ప్రభుత్వ పాఠశాలలని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలలో వాళ్ళ ఇష్టానుసారంగా అక్రమంగా లక్షల ఫీజులు దంచుతున్నా కూడా ఈరోజు ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు. ఈ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వీటిపైన చర్యలు తీసుకుంటారని విద్యార్థులు ఆశతో ఉంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ ఒక విద్యార్థుల ఆశయాలని నిరాశలుగా తీర్చిదిద్దుతున్నాయి. ఈరోజు ఏబీవీపీ డిఓ ఆఫీస్ ముట్టడి చేయడానికి డిమాండ్లు ఏంటి అంటే ఈరోజు డిఎస్సి ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 24,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపైన ఫీ నియంత్రణ చట్టం తీసుకురావాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నటువంటి భోజనంలో ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఒక భోజనంలో నాణ్యమైన భోజనాన్ని ఈ యొక్క ప్రభుత్వం అందించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశింపేట స్వయంభూ మానసాదేవి ఆలయానికి వెండి ఆభరణాలు బహుకరించారు దాతలు. ఆలయ కమిటీ చైర్మన్ ఏలిటి చంద్రారెడ్డి కమిటీ సభ్యులకు 4 కిలోల వెండి కిరీటాలను అందజేశారు గ్రామానికి చెందిన విహాన్ రెడ్డి. మానసాదేవి ఆలయానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి ముడుపు కట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కోరిన కోర్కెలు తీరడంతో భక్తులు ఇలా తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో చిరుతల రామాయణం ప్రదర్శన కనువిందు చేస్తుంది. గుజ్జుల భూమిరెడ్డి స్మారకార్థం తన మనువడు ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో గత 4 రోజుల నుండి ఆంజనేయ భక్త భజని మండలి బృందం కళాకారులతో ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వివిధ గ్రామాల ప్రజలు వచ్చి తిలకిస్తున్నారు. ప్రతిరోజు పలు ఘట్టాలను ప్రదర్శిస్తున్నారు. ఆధునిక ప్రపంచంలో యువత సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతూ చెడు మార్గాల్లో నడుస్తున్నారని వారిని సన్మార్గంలోకి తీసుకువచ్చేందుకు ఈ చిరుతల రామాయణం ప్రదర్శన చేస్తున్నట్లు మాస్టర్ మాచర్ల నరసయ్య తెలిపారు. ఈ ప్రదర్శనలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, గుహుడు పాత్రలు ఆకట్టుకున్నాయి. నేటితో పట్టాభిషేకం పూర్తయింది. నా యొక్క రామకృష్ణ కాలనీ గ్రామం లోపట చిరుతల రామాయణము, శ్రీరాముని యొక్క చరిత్రము, చిరుతల రామాయణాన్ని నాటక రూపం లోపట ప్రదర్శించబడుతుంది.
24వ తారీఖు నాడు సోమవారం నాడు ప్రారంభమై సోమవారము, మంగళవారము, బుధవారము 3 రోజులు బెస్తవారం నాడు ఈ యొక్క శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేక మహోత్సవము మరియు ఓడువాల బియ్యము పోయడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నిర్వహించడానికి కారణం ఏమిటంటే ఈ రామకృష్ణ కాలనీ లోపల ఉన్నటువంటి గుజ్జుల శ్రీ కీర్తిశేషులు గుజ్జుల భూమిరెడ్డి గారు జ్ఞాపకార్థము వారి యొక్క మనవడైనటువంటి గుజ్జుల ప్రణీత్ రెడ్డి గారు వారు మంచి మనసుతోటి గొప్పనటువంటి మనసుతోటి ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులకు ప్రజలకు అందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక భావన ఏర్పడాలన్నటువంటి మంచి దానితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాలనీ గ్రామంలో 3 రోజుల నుంచి రామాయణము ప్రదర్శించబడుతుంది. మనం ప్రతిరోజు సినిమాల్లో, సీరియల్లో చూసే విధానంతో పాటు ప్రత్యక్షంగా రామాయణంలోని పాత్రలను పరిచయం చేసి అత్యధిక వ్యయ ప్రయాసాలు కోర్చి రామాయణాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించిన కళాకారులకు అందరికీ మరియు గురువు నరసయ్య గారికి దీన్ని ప్రదర్శనకు సపోర్ట్ చేసి ఆర్థికంగా సపోర్ట్ చేసిన గుజ్జల ప్రణీత్ రెడ్డి గారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు. నగరంలో చక్కటి డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టామని, వర్షాకాలంలో వచ్చే వరద ముంపును పరిష్కరించామన్నారు మేయర్ సునీల్ రావు. 2 టౌన్ సమీపంలో గల ప్రధాన స్టామ్ వాటర్ డ్రైనేజీతో పాటు మంచిర్యాల చౌరస్తా, టాటా హాస్పిటల్, హుసేన్పుర, అమీర్ నగర్, రామ్నగర్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో వరద సమస్య తలెత్తడానికి ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. త్వరలో సంబంధిత అధికారులతో సమావేశమై సమస్య పరిష్కరిస్తామన్నారు. వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఇన్ఛార్జి కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి సమావేశం నిర్వహించారు మేయర్ సునీల్ రావు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఎదురైన సమస్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో తలెత్తిన సమస్యలను మేయర్, కమిషనర్ దృష్టికి తెచ్చారు అధికారులు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ నగరంలో కురిసిన 10 సెంటీమీటర్ల వర్షానికి వరద నీటి ముంపు సమస్య ఎక్కడ తలెత్తలేదన్నారు. గత అనుభవాల దృష్ట్యా వరద ముంపు రాకుండా ముందుగానే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఆర్ఎండ్బి శాఖ వారి నిర్లక్ష్యం కారణంగా కొన్ని డ్రైనేజీల్లో సీల్డ్ పేరుకుపోయి వరద సమస్య తలెత్తినట్లు తెలిపారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు మేయర్. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ స్వరూపారాణి, ఈఈ యాదగిరి, డిఈలు ఓంప్రకాష్, వెంకటేశ్వర్లు, ఏఈలు, పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా మరి నగరంలో మొన్నటి రోజున దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం పడింది. 10 సెంటీమీటర్లు అంటే చాలా పెద్ద వర్షం. జనరల్ 4-5 సెంటీమీటర్ల వర్షం పడితేనే చాలా పెద్ద వర్షంగా మనం భావిస్తాం. 10 సెంటీమీటర్ల వర్షం పడ్డ సందర్భంగా మరి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పేసి మరి మున్సిపల్ అధికారులతోటి, ఇంజనీరింగ్ అధికారులతోటి, శానిటేషన్ అధికారులతోటి మరి కమిషనర్ గారు, నేను, డిప్యూటీ మేయర్ గారు, ఇతర ఇంజనీరింగ్ అధికారులందరం కలిసి రివ్యూ చేసుకోవడం జరిగింది. శానిటేషన్ సెక్షన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న పక్క వీధిలో కొన్ని ఇళ్లలో వాటర్ వచ్చింది. దానికి కూడా కారణం ఏంటంటే మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి ఆర్ఎండ్బి కల్వర్ట్ ఏదైతే ఉందో, ఆర్ఎండ్బి బ్రిడ్జ్ గత 50 సంవత్సరాల కింద కట్టినటువంటి బ్రిడ్జ్, దాని కింద సిల్ట్ అంతా కూడా పేరుకుపోయి ఒక రాక్ లాగా, ఒక బండలాగా తయారైంది. లాస్ట్ ఇయర్ కూడా మేము టెండర్ మీద పిలిచి ఆ సిల్ట్ క్లియర్ చేద్దామంటే జేసీబీతో ప్రయత్నం చేసినా కూడా సిల్ట్ బయటకు వచ్చే పరిస్థితి లేదు. అప్పుడే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వరకు మేము విజ్ఞప్తి చేసినాం, మీరు కొత్త బ్రిడ్జ్ కట్టాలి ఇక్కడ. ఇది గతంలో ఎప్పుడో చాలా కాలం కింద బండతోటి కట్టినటువంటి పెద్ద పెద్ద పిల్లర్స్, ఈ సైజులో పిల్లర్స్, దాదాపు 10 ఫీట్ల 8 ఫీట్ల వెడల్పుతున్న పిల్లర్స్ తోటి కట్టిన బ్రిడ్జ్. దానివల్ల వెంటనే తగ్గిపోతూ ఉన్నది. మరి బయటికి వెళ్ళి వచ్చే వాటర్ క్యారేజ్ అనేది, వాటర్ అనేది పెరిగిపోయింది కాబట్టి అది తీసేసి కొత్త బ్రిడ్జ్ కట్టాలని చెప్పేసి మేము గతంలో కోరినాం. టేక్ ఎ షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్.
ఢిల్లీలో సద్దుమణగగా గల్లీలో వర్గపోరుకు తెరలేచింది. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో అగ్రనేతల చర్చలతో జీవన్ రెడ్డి శాంతించగా జగిత్యాలలో వర్గపోరు రచ్చకెక్కింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇటు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనుచరులు, అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. చికెన్ వ్యర్థాల సేకరణకు టెండర్లు పిలవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను కోరారు సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్కి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టే విధంగా కొంతమంది ముఠాగా ఏర్పడి అక్రమార్జనకు తెగబడ్డారని ఆరోపించారు. దీనివల్ల మున్సిపల్ ఆదాయానికి గండి పడుతోందన్నారు. ఇప్పటికైనా టెండర్లు నిర్వహించి మున్సిపల్ ఆదాయాన్ని పెంచాలని కమిషనర్ను కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో నగర కమిటీ సభ్యులు పున్నం రవి, నాయకులు చెలికాని శ్రీనివాస్ ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ గారిని సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కరీంనగర్ పట్టణంలో అనేక చికెన్ సెంటర్లు ఉన్నాయి. ఈ చికెన్ సెంటర్లలో వ్యర్థాలను కొంతమంది ముఠాగా ఏర్పడి ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు తరలిస్తూ ఉన్నారు. దీని మూలంగా వారానికి 5 నుంచి 7 లక్షల వరకు కూడా అక్రమంగా సంపాదిస్తూ ఉన్నారు. కరీంనగర్ మున్సిపల్ పట్టణానికి సంబంధించి మున్సిపల్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఆదాయానికి గండి కొట్టే విధంగా ఇల్లీగల్గా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడ్డుపెట్టుకొని, ప్రజాప్రతినిధులను అడ్డుపెట్టుకొని కూడా ముఠాగా ఏర్పడి అక్రమంగా సంపాదిస్తున్నారు. దీని మూలంగా మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతూ ఉన్నది. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి ప్రజల మీద అనేక భారాలు పడ్డాయి. అభివృద్ధిలో వెనుకబడుతున్నటువంటి పరిస్థితి ఉంది స్మార్ట్ సిటీగా ఉన్నప్పటికీ. కాబట్టి ఇలాంటి వ్యర్థాలకు టెండర్ను పిలవడం ద్వారా వారానికి సుమారుగా 6 లక్షల వరకు కూడా మున్సిపల్ ఆదాయానికి లాభం చేకూర్చే విధంగా ఉంటుంది. కాబట్టి వెంటనే టెండర్లు పిలవాలి. అట్లాగే హాస్పిటల్లోని కానీ ఇతర చికెన్ మటన్ సెంటర్లో ఉన్నటువంటి పనికిరాని వ్యర్థాలను రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉన్నారు. దీని మూలంగా వర్షానికి ఇది దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కొన్ని మున్సిపల్ చెత్త బండిలో కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది డిస్పోజల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది హాస్పిటల్ వ్యర్థాలను. అలా కాకుండా ఇలా చెత్త బండ్లలో వేస్తున్న వాటిపైన కూడా హాస్పిటల్ను గుర్తించి కూడా జరిమానాలు విధించి కఠినంగా శిక్షించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో లడ్డు, పులిహోర కౌంటర్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు ఆలయ ఈవో విజయ రమణారావు. స్టాక్ రిజిస్టర్ బుక్లో 350 ప్యాకెట్లను ఎంట్రీ చేసిన సిబ్బంది వాహనంలో 690 పులిహోర ప్యాకెట్లను తీసుకురావడంతో అవకతవకలు బయటపడ్డాయి. పులిహోర, లడ్డూ కౌంటర్లో సైతం రసీదులు చింపకుండా రీసైక్లింగ్కు పాల్పడ్డట్లు గుర్తించారు. ఈవో విజయ రమణారావు సంబంధిత స్టాక్ రిజిస్టర్ రసీదులు వెరిఫై చేశారు. ఇందుకు బాధ్యులైన 2 శాశ్వత ఉద్యోగులు, 4 తాత్కాలిక ఉద్యోగులను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈవో. ఈరోజు పులిహోర లడ్డూ కౌంటర్ నందు స్టోర్ నుండి లడ్డూ కౌంటర్కి వచ్చే దారిలో అంటే ఆయన పులిహోర ప్యాకెట్స్ ఎక్కువగా ఉన్నాయని నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను వెళ్ళి ప్రత్యేకంగా వెరిఫై చేశాను. అందులో 350 రిజిస్టర్లో ఎంట్రీ ఉంది. అంటే అక్కడ స్టోర్లో నుండి ఇక్కడికి కౌంటర్కి పంపించే ముందు అక్కడ ఎంట్రీ చేసుకుంటారు. అక్కడ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఉంటాడు, సెక్షన్ క్లర్క్ ఉంటాడు. వాళ్ళు ఎంట్రీ చేసుకొని ఆ రిజిస్టర్ను ఇందులో పంపించడం జరుగుతుంది. అందులో 350గా ఎంట్రీ అయి ఉంది. ఆ 350 కాకుండా అందులో 290 ఎక్కువగా ఉన్నాయి. అంటే 640 ఎక్కువగా ఉన్నాయి. అది మొత్తం నేనే దగ్గరుండి మిగతా వాళ్ళతోటి అప్పుడే మీడియా ప్రతినిధులు ఉన్నారు, అప్పుడు వాళ్ళందరి ముందే వెరిఫై చేయడం జరిగింది. మనం ఇచ్చే టికెట్లు చింపుతారు. అది చింపుతున్నారా లేదా అనేది వెరిఫై చేయగా నిన్న డీసీఆర్లో ఎంటర్ అయిన టికెట్లు కూడా అందులో ఉన్నవి. డీసీఆర్ ఇప్పుడే పంచనామా రాశాను. ఈ పంచనామా తర్వాత వాళ్ళను విచారించి 2 ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు అందులో. తర్వాత 4 వాగ్దేవి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. దీన్ని విచారించి వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శివారులోని హుజరాబాద్ టు పరకాల ప్రధాన రహదారిపై ఓ స్కూల్ బస్సును వెనక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 3 విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా కారులో ప్రయాణిస్తున్న 3కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సిఐ హరికృష్ణ, ఎస్ఐ వీరభద్రం సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వచ్చింది, మేము ఎలానే వచ్చినాం. ఇలా తీసుకున్న కార్ ఢీకొట్టి మేము కింద పడిపోయాం. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 30 మెంబర్స్ దాకా ఉన్నారు పిల్లలు. ఎవరు పోతుంది? వ్యాన్ కన్నూరు, రామలపల్లి, భీంపల్లి సైడ్. వ్యాన్ ఇక్కడ క్రాసింగ్ అవుతుంటే ఉన్నది, సడన్గా అడ్డం పడింది. ఇక నేను ఇంకొక కన్నూరు అయినా ఇద్దరం కలిసినాం. గ్లాస్ వల్ల బట్టి వాళ్ళకెళ్ళి అబ్బాయిలను అమ్మాయిలను తీసినాం. అలా ఎవరైనా పిల్లలకి ఏమైనా డ్యామేజ్ అయినంటే ఒక అమ్మాయికి కాలుకు దెబ్బ, గ్లాసు గిట్ల బలబట్టి అందరినీ పైకి నుంచి వెళ్ళాను. వెనక చాలా దూరం ఉన్నదండి. నేను కన్నూరుకి యూటర్న్ తీసుకుంటాను. కారు కనీసం ఒక 120-140 స్పీడ్లో ఉన్నదండి. వచ్చి నేను ఇంకా కొంచెం అయితే ఇటు బయటికి దాటును వచ్చి రోజు సాయంత్రం సుమారు 5:30 నుంచి 6 గంటల ప్రాంతంలో కమలాపూర్ వైపు నుంచి కన్నూరు, రామలపల్లి వైపు వెళ్తున్న ఏకశిలా విద్యాసంస్థలకు సంబంధించిన స్కూల్ బస్సు కర్నూలు గ్రామం వెళ్ళే క్రమంలో యూటర్న్ వద్ద యూటర్న్ చేసుకునే క్రమంలో స్విఫ్ట్ డిజైర్ కారు TS02 EV 8658 నంబర్ గల కారు అతివేగంగా అజాగ్రత్తగా ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే అతి స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్నటువంటి బస్సు బోల్తా పడడం వల్ల విద్యార్థులకు స్వల్ప గాయాలైనాయి. అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు 3 2 తీవ్ర గాయాలు అవ్వడంతో 100 డైల్ సమాచారంతో మేము సత్వరమే చేరుకొని దెబ్బలు తాకిన విద్యార్థుల్ని హాస్పిటల్ పంపించేసి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సేవ్స్ కార్యాలయంలో వాతావరణ వ్యవసాయంపై డేటా ఆధారిత సాంకేతికతల ద్వారా వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, అగ్రిహబ్, ప్రౌన్ఫర్ HHI, జర్మనీ వ్యవసాయ శాఖ, ITE అండ్ C శాఖ, నాబార్డ్, సేవ్స్ NGO, మంగళ్లపల్లి FPO, మామిడిపల్లి, కోనరావుపేట SPCL, రామయ్యపేట FPO నుంచి రైతులు, మహిళా రైతు ప్రతినిధులు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో వాతావరణ వ్యవసాయాన్ని వేగవంతం చేసేందుకు BMEL నిధులతో ప్రాజెక్టును ప్రారంభించేందుకు చర్చించారు. ఏ విధంగా పంటలు సాగు చేయాలనే అంశం మీద ఒక 22 నెలల ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని ఈరోజు ఈ వేములవాడలో లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు కూడా మనం వ్యవసాయాన్ని ఒక లాభసాటిగా మాత్రమే చూస్తూ ఉన్నాము. కానీ ఈ ప్రాజెక్టులో ఏంటంటే వ్యవసాయాన్ని వాతావరణానికి అనుకూలంగా ప్రకృతితో పాటుగా వ్యవసాయాన్ని సాగు చేసి మరి అదేవిధంగా దీన్ని మార్కెట్కి కూడా అనుసంధానం చేసి రైతాంగం అధిక లాభాలు పొందేటట్టుగా ఏ విధంగా చేయాలి, మరియు ఈ దీనిలో భాగంగా మనకు ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా వ్యవసాయంలో ఏ విధంగా ఉపయోగించుకున్నట్లయితే రైతాంగానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశం. సో ఇప్పుడు ఉన్న వాతావరణ మార్పుల వల్ల ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎంత రోజులు డ్రాట్ ఉంటుందో తెలియదు. సో రైతులకు సరైన సమయంలో, సరైన టైంలో, సరైన ప్లేస్లో, పద్ధతిలో విషయాన్ని చెప్పడం ద్వారా రైతులకి ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు రైతు పొలం కోస్తున్నాడు, వర్షం పడుతుంది, అతనికి తెలియదు ఎంత ఇంటెన్సివ్లో వర్షం పడుతుందో. లేదు మార్కెట్ తీసుకెళ్ళిపోతాడు, మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు వర్షం పడుతుందా లేదా, రైతుకు ముందే సూచనలు ఇవ్వడం అనమాట. వాతావరణ పరిస్థితుల గురించి కానీ, అతను వాడే ఎరువుల గురించి కానీ, వీటన్నిటి మీద రైతులకు సూచనలు ఇస్తూ పంట దిగుబడిని పెంచడం మరియు పంట పెట్టుబడిని తగ్గించడం అనేది మా ముఖ్య ఉద్దేశం. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని నక్కవాగు రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం సగం వరకు మాత్రమే పూర్తి కావడంతో తాత్కాలికంగా మట్టితో వేసిన రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేములవాడ సిరిసిల్లకు వెళ్లాలంటే లింగంపల్లి మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలు గడుస్తూ ఉన్నా కూడా మరి మర్రిగడ్డ
బ్రిడ్జి పనులు అయితేనేమి, అటు హనుమాజిపేట నక్కవాగు బ్రిడ్జి పనులు అయితేనేమి మరే నత్తనడకన సాగడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బందులు అవుతూ ఉన్నారు. ఏమున్నా ప్రభుత్వం వేరే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో పార్టీలో చేర్చుకోవడం తప్ప ఈ పనులు చేసిన దాఖలాలు లేవు. మాట్లాడితే ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటారు. మాటల వరకే ప్రభుత్వం తప్ప చేతుల వాటికి ఏ రోజు లేదు. ఈ చిన్న పనులు కూడా చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవి రాకపోకలు ఇప్పుడు వర్షాకాలం ఏర్పడుతుంది. వర్షాకాలం ఏర్పడిన తర్వాత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాకకు చెందిన పెంజర్ల దేవరాజంకు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు కూసా రవీందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు 1,30,000 ఎల్ఓసిని అందజేశారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వండెల రమణారెడ్డి, నాయకులు నాగుల వంశీ, ఏనుగుల కనకయ్య, శంకర్, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, శ్రీనివాస్, ఎంపీటీసీ శ్రీనివాస్, కత్రపాక రవీందర్ పాల్గొన్నారు. నాకు ఈ సంవత్సరంలో జనవరి 8కి యాక్సిడెంట్ అయింది. కాలు పోయింది. మన ప్రభుత్వం మన పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు, సత్యం గారు, ఎమ్మెల్యే గారు అందరూ 4 నుంచి ఇవ్వడం జరిగింది. ఈ రోజున వాళ్ళందరికీ రుణపడి ఉంటుంది. మరి చెప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారికి, ఆదిశన్న గారికి దృష్టికి తీసుకెళ్లగా మరి మంత్రి పొన్నం ప్రభాకర్న సీఎం గారితో మాట్లాడి 1,30,000 రూపాయలకు ఎల్ఓసి ఇప్పించినందుకు హృదయపూర్వకంగా పొన్నం ప్రభాకరణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ కుటుంబానికి ఇంకా భవిష్యత్తులో మంత్రి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, విప్ గారు కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్సీ సుంకర రాజు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.